తాజా 30. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణంపై ఇప్పుడు అనుమానాలు నిజాలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జయ గత ఏడాది సెప్టెంబర్ 22న హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. హాస్పిటల్లో చేరడానికి కొద్దిసేపటి ముందు పోయస్ గార్డెన్లో జయ శశికళ మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పాండ్యన్ వివరించారు. ఆయన తన కుమారుడు మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జయకు శశికళకు మధ్య జరిగిన ఘర్షణలో శశికళ జయను కిందకు తోసేశారని ఆయన చెప్పారు. భారీ శరీరంతో ఉన్న జయ కింద పడడంతో కుప్ప కూలిపోయారని పాండ్యన్ తెలిపారు. పైకి లేపాలని జయ కేకలు పెట్టినా చాలాసేపటి దాకా శశికళ పట్టించుకోలేదని తెలిపారు. జయలలితకి ఏదైనా జరిగితే జనం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భావించి ఆమెను చివరకు ఆసుపత్రికి తీసుకెళ్లారని పాండ్యన్ తెలిపారు. ఆసుపత్రిలో ఆమె ఎలా ఉందో చెప్పకుండా 75 రోజుల పాటు కాలయాపన చేశారని వివరించారు. చివరకు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని పాండ్యన్ వివరించారు. పాండ్యన్ చెబుతున్న దానిని బట్టి పోయస్ గార్డెన్ లో ఘర్షణ జరిగిన రోజే జయ ప్రాణాలు పోయాయని భావించాల్సి ఉంటుంది. అందువల్లే ఆమె గురించి బయటకు కనీసం ఒక్క ఫోటోను కూడా విడుదల చేయలేదని తెలుస్తోంది. జయ మరణించారనే వార్తను వెంటనే చెబితే జనం జీర్ణించుకోరనే ఉద్దేశంతో కాలయాపన చేశారని భావించాల్సి వస్తోంది. అపోలో హాస్పిటల్ వర్గాలను శశికళ మేనేజ్ చేస్తారని కూడా భావించాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాదని ఏ హాస్పిటల్ అయినా ఏం చేయగలదు. ఇప్పుడు అధికారం కోసం శశికళ పడుతున్న ఆరాటం కూడా ఆమె మీద అనుమానాల్ని మరింతగా పెంచుతోంది.